అధ్యక్ష, గౌరవ సభ్యులు కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు. అధ్యక్ష, మీ ద్వారా ఒక చిన్న విషయం సభలో ఉన్న సభ్యులందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అధ్యక్ష, సర్పంచ్ల కామారెడ్డి నియోజకవర్గంలో సుమారు 7 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు డ్యూగా ఉన్నాయి. గత 2-3 సంవత్సరాలుగా పాత ప్రభుత్వమా కొత్త ప్రభుత్వమా అనేది కాకుండా సర్పంచులతోని పనులు చేపించి మన ఊరు మనబడి అని చెప్పి, వైకుంఠ ధామం అని చెప్పి, లేకపోతే ట్రాక్టర్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, అందరూ చెప్పినట్టు అవన్నీ పనులు ఏదైతే చేపించారో సుమారు సీసీ డ్రైన్స్, సీసీ రోడ్స్ అన్నీ వేయమని చెప్పేసేసి ప్రొసీడింగ్లు ఇచ్చారు, మాత్రం శాంక్షన్లు ఇచ్చారు. సరే, పల్లెలు శుభ్రంగా ఉన్నాయా, పల్లెలు పవిత్రంగా ఉన్నాయా, లేకపోతే అశుభ్రంగా ఉన్నాయా, ఇప్పుడు అక్కడ రోగాలు వస్తున్నాయి అనేది పక్కన పెడితే పనులు చేసినటువంటి సర్పంచులు మాత్రం చచ్చిపోయే కాలం వచ్చింది. ఆల్రెడీ గత ప్రభుత్వంలో కూడా ఆత్మహత్య చేసుకునే సందర్భంలో చాలాసార్లు గౌరవ మాజీ మంత్రులు అందరూ కూడా చూశారు. ఎవరిని నేను పర్టికులర్గా విమర్శించట్లేదు. కానీ సర్పంచులు ఆడవాళ్ళు కూడా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందరూ చెప్పినట్టు అన్ని కుదబెట్టుకొని చేశారు. మిత్తికి కూడా సరిపోని పరిస్థితికి వచ్చింది. గత 3 సంవత్సరాలుగా స్కూళ్ళలో మన ఊరు మనబడి అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టేసి అక్కడ బిల్డింగులు కట్టించేసి, వైకుంఠధామం అని చెప్పి అక్కడ పెట్టించేసి శాంక్షన్లు ఇచ్చిండ్రు తప్ప ఫైనాన్షియల్ అప్రూవల్స్ తీసుకొని ఇప్పటి వరకు కూడా వాళ్ళకు బిల్లు పేమెంట్లు రాలేవు. గత ప్రభుత్వము చేయించినటువంటి పనులు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకొక ఫండ్స్ ఏదైనా కావచ్చు, కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పి రాజకీయం చేయట్లేదు. అది ఏ ప్రభుత్వమే అనేది ఇక్కడ ఉన్న సభ్యులందరికీ తెలుసు. కానీ సర్పంచులకు డబ్బులు రావాలనేది ముఖ్యమైన సందర్భం. ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ మినిస్టర్ కానీ, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ కానీ, లేకపోతే ఫైనాన్స్ సెక్రటరీ అయినటువంటి రామకృష్ణారావు గారు కానీ, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, శాసనసభ్యులు కానీ, ఇది ఒక్కరి సమస్య కాదు. పల్లారాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు, హరీష్ రావు గారు చెప్పినట్టు, ఇప్పుడున్న వంశీ గారు చెప్పినట్టు, ఆఖరికి సీతక్క గారి కాన్స్టిట్యున్సీలో కూడా ఉద్దరులు అలాగే ఉండిపోయినాయి. వాళ్ళ బతుకులు బండలైపోతున్నాయి. వాళ్ళు చచ్చిపోయే కాలం వచ్చింది. అది ఏ సర్పంచులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేది పక్కన పెడదాం. కానీ గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ లోకల్ బాడీలో ఆ ప్రభుత్వం సర్పంచులే ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు. ఒకవేళ అటు ఇటు మారితే మారుతారు. కానీ పని చేసింది మాత్రము ప్రోత్సహించినటువంటి అప్పటి మంత్రుల, అప్పటి శాసనసభ్యుల, లేకపోతే బాధ్యతగా అదే చైర్ కంటిన్యూ చేస్తున్న ఇప్పటి కొత్త శాసనసభ్యుల, కొత్త మంత్రుల, కొత్త ప్రభుత్వం అనేది పక్కన పెడితే వారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకి ఇవ్వనే ఇస్తలేరు. ఇవ్వాలంటి వరకు కూడా ఏ గ్రామంకి వెళ్ళినా వాళ్ళు చూస్తే కాళ్ళకు మట్టెలుండవు, మెడల కనీసం పుస్తల తాడు కూడా ఉండదు. వాళ్ళు కూడా పనులు చేశారు అధ్యక్ష. కాబట్టి నేనా మీరా అనేది కాకుండా తొందరగా డబ్బు రిలీజ్ చేయాలని అడుగుతున్నాం. అలాగే నేను ఏదైతే ప్రశ్న మీకు ఇప్పుడు టీజీఐ అన్న మీరు ప్రశ్న అది మొదలుపెట్టారా స్పీకర్ గారు? ఇప్పుడు ఇదైతే మీరు ఖచ్చితంగా డబ్బులు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది అన్న. ఒకరి మీద ఒకరు దూషణలు చేసే కన్నా సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అనుకుంటున్నాం. కాబట్టి రానున్న 1 నెల లోపల వారందరి బిల్లులు రిలీజ్ చేయాలని చెప్పి వారి సర్పంచుల తరపున, ఎంపీటీసీల తరపున, జడ్పీటీసీల తరపున, అందరి తరపున అందరి సమస్యలు ఉన్నాయి. కాబట్టి అందరూ శాసనసభ్యులు కూడా ఏకగ్రీవంగా 119 మంది వారికి డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి మీరు కోరాలని కోరుతున్నాను. గౌరవ సభ్యులు శ్రీమతి కోవలక్ష్మి గారు. నమస్కారం అధ్యక్ష. ఈరోజు ఏదైతే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లకు మరి పెండింగ్ బిల్లు చెల్లింపుకు మరి ఈరోజు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు అధ్యక్ష ఏదైతే గ్రామ పంచాయతీ, మన మండల పరిషత్, జిల్లా పరిషత్ మరి ఏవైతే నిధులు ఉన్నాయో మరి ఆ రోజు నుంచి ఇప్పుడు దాదాపు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మరి ఇప్పటి వరకు సంవత్సరం పూర్తయిపోయింది. మరి ఇప్పటి వరకు కూడా పెండింగ్ బిల్స్ ఇవ్వకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు సర్పంచ్లు అందరూ కూడాను, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ అందరూ అధ్యక్ష. మరి పెండింగ్ బిల్స్ ఇవ్వాలనేసి మరి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కానివ్వండి, మరి తర్వాత ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు, తర్వాత జడ్పీటీసీ ఫోరమ్స్ అధ్యక్షులు కూడా మరి
మరి పంచాయతీరాజ్ మంత్రివర్లకు మరి ఆ రోజు వచ్చి మరి వారు కూడా మరి కలవడం జరిగింది అధ్యక్ష. మరి గత ప్రభుత్వంలో చేశారు, మరి వాళ్ళే ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మరి మేడం గారు కూడా మరి సీతక్క గారు మంత్రి గారు కూడా మరి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. తప్పకుండా గత ప్రభుత్వంలో ఉన్న బిల్స్ కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అధ్యక్ష. కాబట్టి మరి గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మరి గత ప్రభుత్వం చేశారు, వాళ్ళు ఇవ్వాలంటే గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం లేదు కదా అధ్యక్ష. ఉంటే గిట్ట ఖచ్చితంగా ఇస్తుండే. కాబట్టి ఈరోజు మీరు ఈ బిల్స్ అనేది ఇంకా మన ఊరు మనబడి బిల్స్ కూడా అట్లనే పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. ఏవైతే గ్రామ పంచాయతీ మన పెండింగ్ బిల్స్లో అధ్యక్ష, ఏదైతే మన బిల్స్లో మరి ఖచ్చితంగా మరి ఇవాళ గౌరవ వేతనాలు కూడా జెడ్పీటీసీలకు కానీ ఎంపీపీలకు కానీ సర్పంచ్లకు కూడా మరి గౌరవ వేతనాలు కూడా పెండింగ్స్ ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా మీరు పూర్తిగా చెల్లించాలని ఈ సందర్భంగా మీ ద్వారా మరి గౌరవ మంత్రివర్యులను కోరుతున్నాం అధ్యక్ష. మరి తొందరలోనే ఈ బిల్స్ అన్ని కూడా పూర్తిగా ఇవ్వాలని కోరుతూ, ఇంకోటి అధ్యక్ష, ఏదైతే మరి ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్ ఇంకా కూడా మీరు ఎలక్షన్ పెట్టలేక పెండింగ్ ఉంది అధ్యక్ష. మరి ఏవైతే మన సర్పంచ్లు వాళ్ళ పదవి కాలం పూర్తి అయిన తర్వాత మరి ఇప్పటి వరకు వాళ్ళకి గ్రామాలలో పంచాయత్ సెక్రటరీలు మరి మొన్న నియమించారు. మళ్ళీ తర్వాత వాళ్ళు వచ్చేసి వాళ్ళు బిల్స్ పెట్టారు. మళ్ళీ ఆ పంచాయత్ సెక్రటరీ మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయినారు. మళ్ళీ ఇంకో పంచాయత్ సెక్రటరీ వచ్చారు. మరి ఏ విధంగా ఎట్లా బిల్స్ ఇస్తారు అధ్యక్ష? ఏదేమైనా కూడా గ్రామ పంచాయతీలకు పూర్తిగా మరి మండల పరిషత్లకు జిల్లా పరిషత్లకు మరి పెండింగ్ బిల్స్ పూర్తిగా చెల్లించాలని తొందరలో చెల్లించాలని ఈ సందర్భంగా మరి మీకు ఈరోజు మాకు అవకాశం ఇచ్చినందుకు మరి పూర్తిగా బిల్స్ చెల్లించాలని కోరుతూ ముగిస్తున్నాను. గౌరవ సభ్యులు రాజేందర్ రెడ్డి గారు. అధ్యక్ష నమస్కారం అధ్యక్ష. ఇక్కడ ఇప్పటివరకు చూస్తుంటే చేసిన పాపాలు వీటన్నిటిని మర్చిపోయి మళ్ళా మేము అరే ఆగండి ఎందుకు ఏం చెప్తారా చూస్తుంటే మొగని కొట్టి మొరమొర అన్నట్టున్నది. చేసిన పాపాలన్నీ బిల్లులు కుప్ప తయారు చేసింది వాళ్ళ అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు మీరు ఇయ్యలేదు అని మాట్లాడటం ఏది కూడా వాళ్ళకి ఇనే ఓకే లేదు. నోరు తెరిస్తే అబద్ధాలతోటి బతకడం అలవాటు పడిపోయిండ్రు. ఇన్నారు అధ్యక్ష, వీళ్ళు పొద్దుగా లేస్తే నిజాలు చెప్పడం బంద్ చేసిండ్రు. సలహాలు సూచనలు మర్చిపోయింది. అసలుకే సంవత్సర కాలం కాలేదు బట్టలు చింపుకుంటారు అధ్యక్ష. దేనికో అర్థం కావట్లే. 10 ఏళ్ళ వాటికి జవాబు లేదు. సంవత్సర కాలం వాటికి మాత్రం ఇంత లొల్లి చేస్తాను అధ్యక్ష. నేను పోయినసారి కూడా మాట్లాడిన అధ్యక్ష, వీళ్ళు ఎంతసేపు ప్రజలను తప్పులో పట్టియడం లేకపోతే ఇంకే అధ్యక్ష. మేము ఒక్కటి అడుగుతాను అధ్యక్ష, వీళ్ళు ఎందుకు ఇయ్యలేకపోయినరు? ఈ కాలం వాళ్ళ కాలంలో ఇయ్యలేకపోగా ఇప్పుడు పట్టుకొని పాతకాలం ఇయ్యాలి, పాత ఎంపీటీసీల మా జీతాలు ఇవ్వాలి, లేకపోతే ఇది ఇవ్వాలి. ఇదే అధ్యక్ష. ఏం అధ్యక్ష ఏం మొదలు పెడుతున్నారు అధ్యక్ష. ఒక్కొక్కరు 1000 కోట్లకు తక్కువ లేకుండా సంపాదించుకొని అడ్డదారిలో పోయి సెంటిమెంట్ పెట్టుకొని అడ్డదారి పోతుంటే ఏం చెప్పాలి? ఇక ఇవాళ పొద్దుగా లేస్తే అధ్యక్ష వీళ్ళు ఒక యూట్యూబ్లు పెట్టుకొని ప్రతిదానికి విమర్శించడమే, ఏది సమర్థించడం తెలియదు వీళ్ళకు. మంచి పనులు కూడా సమర్థించారు. ఇవాళ ఇంకొకటి ఇక అధ్యక్ష, ఇంకొకటి నేను పోయినసారి కూడా అడిగిన అధ్యక్ష, మేము మీ ద్వారా ఇతరులు వీళ్ళందరూ కూడా ఆఫీసులన్నీ కబ్జా పెట్టిండ్రు, ఇంటి నెంబర్ లేవు, అవన్నీ కూడా కడుతున్నారంటే ఇప్పటి వరకు కూడా యాక్షన్ తీసుకోలేదు అధ్యక్ష. పార్టీ ఆఫీసుల కాడికెళ్ళి కబ్జాలు పెట్టి మొత్తం దుకాణం పెడితే దాని మీద కూడా తీసుకోరు అధ్యక్ష. మళ్ళీ వీళ్ళ లొల్లి పెడుతున్నారు అధ్యక్ష. ఏం లొల్లి అధ్యక్ష? ఇది కాకపోతే సలహాలు ఏమంటే ఇయ్య చేత కాదు. ఇలా ఊర్లు గ్రామాలకు ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోతున్నాం అధ్యక్ష. మేము ఒక్కొక్కటి ఇలా కార్పొరేషన్ల అధ్యక్ష అప్పుల పాలు చేసి పెడితే అప్పుల పాలు చేస్తే 187 కోట్లు ఇచ్చినాం. ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తాను ఇవాళ. అయినా దాని గురించి పట్టింపు లేదు, సమర్థించడం లేదు. 2 కోట్లు నిలువ ఉంటే 50 కోట్ల కొబ్బరికాయలు కొట్టిన వీళ్ళు. ఆ అప్పంతా మేము భరిస్తాం ఇవాళ. దాని గురించి వదిలిపెట్టి వీళ్ళు నీతులు చెప్తే ఎట్లా? రాజేందర్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. గౌరవ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు.
గౌరవ సభ్యులు చాలామంది మరి మా సర్పంచులకు ఎంపీ